రేంజ్ రోవర్ కార్లో గడ్డి కోసుకొస్తారంట. అవునండి. ఎందుకలా రేంజ్ రోవర్ కార్లో గడ్డి తీసుకురావడం, పని మనుషులను తీసుకురావడం ఇదంతా జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ అట్లా జరిగిపోతూ ఉంటాయి. ఇక ఇది అందరూ అంత రిచ్చా ఇక్కడ? ఉంది ఇక్కడ రిచ్ అంటే ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు, లేని వారు కూడా చాలా ఉన్నారు. ఇంకా అంకపూర్ ఇప్పటికైతే చాలా అందరూ మంచి స్టేజ్ లోనే ఉన్నారు. అంకపూర్ మార్కెట్ కూడా చాలా మంచిగానే ఉంటది ఇక్కడ. రెగ్యులర్ గా ఇది జరుగుతుంటది ఇక్కడ ప్రాసెస్, మీకు కామన్ ఏమో. ప్రతిరోజు కామన్ మాకు 10:30, 11 వరకు ఈ మార్కెట్ డైలీ రన్ అవుతూనే ఉంటది. డైలీ ఒక రోజు స్టాప్. ఈవెన్ కరోనాలో కూడా మార్కెట్ ప్రతిరోజు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా కారులోనే తెచ్చారా? కరోనాలో కూడా అప్పుడు కూడా కార్లోనే తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ రైతులందరికీ కార్లు ఉంటాయేమో ఇక్కడ. రైతులకు ఉన్నాయి, మిగతా వారికి ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు కాదు, 2 కార్లు ఉన్నాయి. చాలా గ్రేట్ అబ్బా మీ ఊరు ఏదైనా కూడా అంకాపూర్. అందరు అంటూ ఉంటారు గ్రేట్ అని. ఇక్కడ చాలా మంది రైతులు చాలా రకరకాల వెరైటీస్ పండిస్తూ ఉంటారు. కార్స్ లో వెజిటబుల్స్ తీసుకొస్తున్నారేంటి? మీ ఊరు స్పెషల్ అంట. అవును మేడం, మా ఊరు స్పెషల్ ఇది. వెజిటేబుల్స్ తీసుకొస్తాం. మామూలుగా ఇప్పుడు ఆటోలు అయితే బాగా ఛార్జెస్ అవుతాయి కదా, వాళ్ళు 200, 250 అట్లా తీసుకుంటారు. ఇది మన ఊరు కారే కదా, అందుకోసమే. అవును మేడం, మన సొంత కారే కదా, అందుకోసమే దీనికి అన్నిటికీ వాడుకుంటాం. పొలంలో ఉన్నాము. ఆ పొలం నుంచి గడ్డి తీసుకొని వస్తున్నాడు చూడండి ఆ అబ్బాయి. ఆ గడ్డిని ఫార్చునర్ కార్లో వేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఊర్లో అందరికీ ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఆ కార్స్లో వాళ్ళు పొలం పనులు చేస్తున్నారు. అంటే గడ్డి తీసుకురావడం కావచ్చు, లేకపోతే కూరగాయలని తీసుకొని రావడం కావచ్చు, లేదు అంటే వాళ్ళ వర్కర్స్ని, కూలీలను తరలించడం కావచ్చు, అన్నీ కూడా ఈ పెద్ద పెద్ద కార్స్లోనే చేస్తున్నారు. ఇందులో రేంజ్ రోవర్ కార్సు, అలాగే ఇగో ఫార్చునర్ కారే కాదు, ఇంకా రకరకాల కార్సు, అన్ని కార్సు కూడా వాళ్ళు పొలం పనుల కోసం యూజ్ చేస్తున్నారు. నిజంగా బాగా అనిపిస్తుంది. మనం ఎక్కడా చూడము. మనం సిటీలో హైదరాబాద్లో చూసే అన్నీ కూడా కార్సు మనల్ని మాత్రమే తీసుకెళ్తాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇక్కడ మాత్రం గడ్డి, కూలీలు, ఇలా పొలానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్లో చేస్తున్నారు. అలాగే ఈ ఊరికి ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటి అంటే మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్, అలాగే మొత్తం డూప్లెక్స్ హౌసెస్. అవి కూడా చూద్దాం పదండి.